నాగార్జున సాగర్ నిండు కుండలా మారి నీరంతా సముద్ర పాలవుతున్నా కానీ నల్గొండ ఆయకట్టు రైతులకు నీరు అందించలేని స్థితిలో మంత్రులు ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతమైన ఉదయ సముద్రం ప్రాజెక్టును కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏంటి, ఓవైపు నాగార్జున సాగర్ నిండు కుండలా ఉంది, ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటే, నల్గొండ జిల్లా రైతులందరికీ కూడా సాగునీళ్ళు అందించాలి అని చెప్పి. ఇప్పుడు కూడా ఈ క్షణం మనం మాట్లాడుకుంటున్న క్షణం కూడా నల్గొండ నియోజకవర్గంతో పాటు నగరికల్ రైతులు కావచ్చు, దేవరకొండ రైతులు కావచ్చు ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి ఈ కట్టెక్కి చూస్తే కనబడుతుంది. తిప్పటిలో కూడా రైతులు ఇప్పుడు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు అనేక గ్రామాలలో. ఇవాళ ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతం ఏదైతుందో ఉదయ సముద్రం, పానగల్లు చెరువు అంటారు, ఉదయ సముద్రం అంటాం. వాస్తవానికి మనం ఇంత కిందికి దిగే అవకాశమే ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీళ్ళతో నిండి ఉండాలి. ఒక్కసారి మిత్రుడు అటు చూపించాలి కెమెరామెన్. ఎన్ని ఫీట్ల లోతున్నాయో చూడండి. నీళ్లు దాదాపు గేట్ల నుంచి వెళ్ళి 8 ఫీట్లు 10 ఫీట్ల లోపలికి ఉన్నాయి. ఆ పక్కన ఉన్న మత్తడి ఏదైతుందో ఆ మత్తడి మించి నీళ్ళు వెళ్తుండాలి. ఈ పాటికి మీరు గత 10 సంవత్సరాలై మీరు గూగుల్ చిత్రాలు తీయండి, తప్పకుండా ఈ పాటికి నీళ్లు పోతుంటాయి దాని మీద నుంచి వెళ్ళి. ఇది వాస్తవం. ఒకవైపు రైతులు కూడా వెళ్ళి అడగండి ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది. సముద్రానికి పోయే నీళ్లను వదలటానికి పోటీలు పడి హెలికాప్టర్లు వేసుకుని పోయిన మంత్రులు ఎందుకు ఈ ఉదయ సముద్రం నీళ్ళు నింపాలి, ఇక్కడ రైతాంగానికి వలన సోయి లేదో సమాధానం చెప్పాలి. ఈ జిల్లా పరిస్థితి ఎంత దీనంగా ఉంది అనే దానికి ఇవాళ ఉదయ సముద్రమే ఉదాహరణ. ఇంత మించిన వేరే సాక్ష్యం అక్కరలేదు ఈ జిల్లా మంత్రుల పని విధానానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని విధానానికి, రైతాంగం పట్ల వీళ్ళకున్న ప్రేమకు నిదర్శనం ఇది ఎండిపోయిన బోసిపోయిన ఉదయ సముద్రం. ఈ సమయంలో ఒకవైపు సముద్రం పాలవుతున్న 100 టీఎంసీల నీళ్లు, ఇంకొక వైపు నల్లగొండలో ఎండిపోతున్న పొలాలు. ఇది మా మంత్రుల జల్సాల తీరు, మా మంత్రుల పనితీరు అని చెప్పి మా రైతాంగం మొత్తుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకని మంత్రులకు ఎవరికైనా కానీ రైతులకు నీరు అందించాలంటారు? ఎందుకంటే నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా మారింది. మరి ఎందుకు పట్టించుకోవట్లేరు? ఎందుకు వారంతా కూడా వరుస సమీక్షలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఆరోపిస్తారు? నేను ఆరోపణ చేస్తలేను కదా, ఇది వాస్తవం కదా. మీరు నిలబడి ఉన్నది అటువైపు చూపించు. అవన్నీ కూడా గత సంవత్సరం మేము ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడు కొట్టుకొచ్చి ఆ పైన నిలబడి ఉన్నాయి. అవన్నీ కూడా అవి ఇక్కడ మొలిచిన పడిపోయిన చెట్టు కాదు, నీళ్ళలో వచ్చి ఆ ఒడ్డున పడిపోయిన చెట్టు. అంటే అంత పైన ఉండాలి నీళ్ళు. నేను మీకు వాస్తవాలు చూపిస్తున్నా. నేను ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఆరోపణలు చేయడం లేదు. ఇది మా మంత్రుల పనితీరు, రైతాంగం పట్ల వీళ్ళకున్న సోయికి నిదర్శనం అని నేను అందుకే చెప్తా ఉన్నా. కనీసం ఏ మార్పిలో ఏం జరుగుతుంది, ఆ మోటార్ల పరిస్థితి ఏంది రివ్యూ చేసుకొని వెంటనే నింపుకోవాలి. సముద్రం పాలవుతున్న నీళ్లు మన రైతాంగానికి ఇచ్చుకోవాలనే సోయి ఉండాలి. మీరు గత సంవత్సరం నేను ఏమంటున్నా, మేము ఉన్నప్పుడు 24 కాదు 23 కంటే ముందు నుంచి వెళ్ళి మీరు ఒక్కసారి తీయండి గూగుల్ చిత్రాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి చెరువు నిండా ఉందా లేదా, మత్తడి దొరికినా లేదా ఈ సమయానికి చూడండి. ఈ సమయం కాదు, మే నెలలో కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఎంత వీలైతే అంత సాగర్ నుంచి నీళ్ళను, ప్రతి చుక్క నీళ్ళని తీసుకొచ్చి మేము ఇది నింపుకొని పెట్టుకొని ప్రయత్నం చేసేవాళ్ళం. దీంతోపాటు చుట్టుపక్కల చెరువులను కూడా ఏ సమయం ఎట్లా వస్తుందో ఉన్ననాడే నింపుకోవాలి అని చెప్పి ఆతృత పడి మేము పనిచేసుకున్నాం. మేము ఆ రకంగా నింపినాం. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, స్వయంగా మీరు మీ కెమెరామెన్ పెట్టుకుని చుట్టుపక్కల కింది పోయి గ్రామాలను అడగండి, రైతాంగం చెప్తారు. జగదీష్ రెడ్డి చెప్పింది నిజమా, ఇవాళ వెంకరెడ్డి ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతుందో నిజమా, మీరే తెలుసండి. నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడానికి అర్హతే లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, అప్పుడు కుర్చేసుకొని కట్టిస్తానని కేసీఆర్ అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నల్లా పెట్టారు, డిండి ప్రాజెక్టులో ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇప్పుడు గుర్తొచ్చేదా జగదీష్ రెడ్డి కంటే? నేనేమంటున్నా, జగదీష్ రెడ్డి గుర్తొచ్చుడు, రమేష్ గుర్తొచ్చుడు, ఇంకోనే గుర్తొచ్చుడు కాదు కదా. రైతాంగం చెప్తారు. ఓ పని చేద్దాం, అక్కడిక్కడ వద్దు, నల్గొండ నియోజకవర్గ రైతుల దగ్గరికి పోదాం, ఓ చెప్పు వాళ్ళ చేతికి ఇద్దాం. నేను ఒకవైపు ఉంటా, వెంకరెడ్డితో ఒకవైపు ఉండమను. రైతులు ఎవరిని కొడితే వాడే పడదాం. మీ పని విధానం ఏముంది, నా పని విధానం ఏముంది, సిద్ధమాదానికి మరి రమ్మని చెప్పు. చెత్తారోపణలు, ఉత్తారోపణలు, పనికి మన జోకర్ల పాత్రలు వద్దు. అక్కడ కూర్చొని చలో పోదాం, రైతాంగం ప్రజలకు పోదాం పద. నేను స్వయంగా నల్గొండ నియోజకవర్గ రైతాంగం దగ్గరికి పోదామంటాను. నేను సులభ రమ్మంటలే. నేను చలో తిప్పర్తి పోదామా, కనగలకు పోదామా, ఇందులో పోదామా, మామిడాలకు పోదామా, ఎవరికి పోదామా, పోదాంపా, నేను రెడీ. అంటే ఇరిగేషన్ మంత్రి కూడా ఈ జిల్లా వాసే. మీరు రైతుల తరపున కానీ మరి ఇరిగేషన్ మంత్రికి సూచనలు కానీ సలహాలు కానీ చేయాల్సిన అవసరం కూడా ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత లేదు? అందుకే కదా వచ్చింది ఇవాళ, అందుకే కదా వచ్చింది. అంటే కేవలం విమర్శలు చేస్తున్నారు తప్ప విమర్శలు కాదు కదా. నేను వచ్చింది నింపమనే వచ్చిన. ఇప్పుడు వీడికి వచ్చిందే అది చూపించాలని చెప్పి. ఎందుకంటే నువ్వే చెప్పినావు కదా, ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా, జగదీష్ రెడ్డికి అర్హత లేదు, మొత్తం మేము నీళ్ళు పారిచ్చి దుంకిస్తున్నాం, మొత్తం మేము వచ్చిన కాడి నుంచి వెళ్ళి అని చెప్పినారు ఇద్దరు మంత్రులు అని చెప్పినావు కదా.
అందుకనే నువ్వు వారించిన సక్కదనం ఏందో చూపిద్దామని ఈడికి వచ్చినా. నేను నీలాగా చెత్త మాటలు మాట్లాడాను కదా, నీ మీడియాకు వినోదం కలిగించడం కొరకు జోకర్ పాత్ర లేను కదా. నేను మాట్లాడితే ప్రతి అక్షరం నిజమే ఉంటుంది కదా, వాస్తవాలు చూపించి మాట్లాడతా కదా, నేను నిజాలు చూపించి మాట్లాడతా కదా. అందుకే ఇక్కడికి వచ్చిన రా, రేపు పొద్దున్న తీసుకురా. రేపు పొద్దున ఈ మంత్రి ఆ మంత్రి ఎవరు వస్తారో ఇద్దరు కలిసి వస్తారా, రమ్మని ఇదే కట్ట మీద చర్చ పెడదాం. ఇదే రైతులను కూడా పిలిపిద్దాం, చుట్టుపక్కల రైతులను కూడా పిలిపిద్దాం. రైతులు ఏం చెప్తే అదే చేద్దాం. రైట్, చూడొచ్చు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మంత్రులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు నాగార్జున సాగర్ నిండుకుండలా మారి వృధాగా జలాలంతా సముద్ర పాలవుతున్నా కానీ ఆయకట్టుకు నీరందించలేనటువంటి స్థితిలో జిల్లా మంత్రులు ఉన్నారని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.